ఏం చెప్తారు? రిషి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఉద్యమాలు చేసిన, పోరాటాలు చేసిన, చైతన్యం పరిచేటువంటి కార్యక్రమాలు చేసిన, దేని గురించి చేస్తారు, ఎవరి గురించి చేస్తారు, ఎవరి ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. ఐఏఎస్ ట్రైనింగ్ ఐఏఎస్లకు ఉంటుంది, ఐపీఎస్ ట్రైనింగ్ ఐపీఎస్కి ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైనింగ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఉంటుంది. అట్లే దొంగల ట్రైనింగ్ దొంగలకు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోరాటాలు చేస్తాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చైతన్య పరుస్తాను అని అంటే దాని అర్థం వేరు. అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు. ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఐపీఎస్ కి, ఐఏఎస్ కి, మిలిటరీకి అందరికి ఒకే ట్రైనింగ్ కాదు కదా. ఇప్పుడు ఈయన ట్రైనింగ్ అంతా ఎవరికి? దండుపాలెం బ్యాచ్ ట్రైనింగ్ అయింది. ఆ దండుపాలెం బ్యాచ్ పోరాటాలు ఈయనవి. ఈయన ఆరాటము, ఆ పోరాటం అంతా ఏంటంటే ఆ ల్యాండ్, శాండ్, వైను, మైను అనేటువంటి ఈ ప్రకృతి ప్రభుత్వ సంపదలన్నీ కూడా తన ధనదాహం తీర్చడానికి అవసరానికి ఉపయోగపడాలి. దానికోసం నేను ఇక్కడ ఎట్టాగూ కూలి నీలి మీడియాలు విష ప్రచారాలు చేస్తాయి, తప్పుడు ప్రచారాలతో ప్రజల యొక్క ఇది ఎంత ద్రోహం అంటే ప్రజల యొక్క ఆలోచన స్థితిని కూడా అయోమయానికి గురి చేయటం. ఇది కానరాని ద్రోహం. ఒక మనిషి యొక్క విచక్షణని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం. ఇది కూడా ఇట్స్ ఎ క్రైమ్. ఇది కూడా నేరం. ఇప్పుడు మనమన్నా కనీసం ప్రజలకి వచ్చేటువంటి చర్చలో అవకాశం వచ్చినప్పుడు చేస్తున్నారు, సంతోషం. ఇంకా కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు ప్రధానమైనటువంటి అంశంలో నేను ఒక్క విషయం తేడా చెప్తాను, ఇది ప్రజలందరికీ తెలియాలి. వీలైతే నా కోసం అని కాకుండా మళ్ళీ దీన్ని ఏదో ఒక రూపంలో తెలియపరచండి. 2023 జూన్ 2023 మే 5వ తేదీ నాడు కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో, అంటే ఆ 4, 5, 6 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చినటువంటి మిచాంగ్ తుఫానుకు సంబంధించి నష్టపోయినటువంటి రైతాంగం, ఆ రోజు వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు, రబీ ధాన్యం సేకరణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెయ్యకపోతే, కల్లాల్లో ధాన్యం తడిచి రైతు నష్టపోతే మేము తెలుగు రైతు విభాగం నుంచి పోరాటం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా 4, 5, 6 తారీఖులు దాంట్లో తిరిగారు. దాంట్లో భాగంగా 5వ తేదీ నాడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో రోడ్డు పక్కన ఉన్నటువంటి కల్లాలు ఆరబోసుకున్నటువంటి రైతులు ఆరబోసుకోవడం, ఆ మొలకలు వాటిని చేసుకోవడం పెద్ద కష్టం వచ్చింది. దాంట్లో చూసినప్పుడు నేను ఇక్కడ ఈ విషయం చెప్తున్నాను, దీన్ని హైలైట్ చేయాలండి. ఒక మీడియా ప్రతినిధి మమ్మల్ని ఫోటోలు తీయడానికే, చంద్రబాబు నాయుడు గారిని ఎక్స్పోజ్ చేయడానికే చెప్పుల కాళ్లతోటి టప్పున ధాన్యం, ఆరబోసిన ధాన్యం కళ్ళంలో అడుగు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు కోప్పడ్డారు. మిస్టర్, నువ్వు ఫోటో తీపోయినా కవర్ చేయపోయినా పర్వాలా, రైతు యొక్క మనోభావం దెబ్బతినకూడదు, ధాన్యం రాసిని చెప్పుల కాలుతో తొక్కకూడదు, నువ్వు పక్కకు పో అన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి రైతులు తెచ్చి కంపెనీ దగ్గర అమ్ముకోవడానికి నిలబెట్టుకున్నారు. ఆ రైతు పేరు దుర్వాసుడు. ఎక్కువ టైం లేదు, మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే అక్కడే బంగారుపాళ్యంలో అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు కూడా కాళ్ల కింద మామిడి పళ్ళను తొక్కుతూ కూడా వెళ్ళారు. ఆ విజువల్స్ కూడా మనం గతంలో వేసాం. ఎనీవే ఒక్కొక్క మాట వీళ్ళు కూడా చెప్పే క్లోజ్ చేద్దాం. ఇది ఒక్క మాట చెప్తానండి. అది దుర్వాసుడు అనేటువంటి రైతు ఆయన అమ్ముకోవడానికి తెచ్చుకున్నాడు. ఆయన ట్రాక్టర్లని వీళ్ళ దౌర్జన్యంగా తీసి